ఇది ఒక సాధారణ గుడి కాదు, ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ పాయింట్. 17 సార్లు ధ్వంసం చేసిన మళ్లీ మళ్లీ పునరుద్భవించిన అద్భుత శక్తి. ఇక్కడ ఒకప్పుడు గాల్లో తేలిన శివలింగం ఉందని చెప్తారు. అలాగే ఈ ఆలయం నుంచి అంటార్కిటికా వరకు ఒకే సూటి లైన్ ఉందని మీకు తెలుసా? ఇది కేవలం పురాణం కాదు, ఇది మనకు ఇంకా అర్థం కాని ప్రాచీన సైన్స్ రహస్యం. ఇది సోమనాథ ఆలయ మిస్టరీ. సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్లో ఉన్న ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో మొదటిది అని విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని చంద్రుడు అంటే సోముడు స్వయంగా నిర్మించాడని పురాణాలు చెప్తాయి. అందుకే దీనికి సోమనాథ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంపై అనేక దాడులు జరిగాయి. ముఖ్యంగా మొహమ్మద్ ఆఫ్ గజ్నీ 1025 ఏడీలో, తర్వాత ముస్లిం పాలకులు, పోర్చుగీసులు మొత్తం 17 సార్లు దాడి జరిగింది. కానీ ప్రశ్న ఏంటంటే, ఇంత దాడి కేవలం బంగారం కోసం మాత్రమేనా? చరిత్రకారులలో కొందరు చెప్తారు, ఈ ఆలయంలో ఉన్న అత్యాధునిక నిర్మాణం, శక్తి కేంద్రం వల్లే దాడులు జరిగాయని అంటారు. పురాణాలు మరియు పాత రచనలు చెప్తున్నాయి, ఆలయంలో ఒకప్పుడు గాల్లో తేలుతున్న శివలింగం ఉండేదని. ఇది ఎలా సాధ్యం? కొందరు అంటున్న థియరీ ఏంటంటే, ఆలయం చుట్టూ మ్యాగ్నెటిక్ స్టోన్స్ అమర్చబడ్డాయని, వాటి ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టించి శివలింగం మధ్యలో తేలుతూ ఉండేదని. ఇది ఒక రకంగా ఏన్షియంట్ మ్యాగ్నెటిక్ లావిటేషన్ టెక్నాలజీ అని కూడా అంటారు. గజ్నీ మొహమ్మద్ ఈ ప్రాంతంపై దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆఖరిసారిగా ఔరంగజేబ్ పాలనలో నేలమట్టమైంది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని తిరిగి నిర్మించారు. ఇక్కడి స్తూపాలు, దేవతామూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.